అన్నమయ్య, రామదాసు, ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. ఈ ప్రయాణం చూస్తుంటే రాఘవేంద్రరావు గారితోనూ నాగార్జున గారితోనూ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఆయన అనాలనిపిస్తుంది. ఏ పనైనా విజయవంతం కావాలంటే ఒళ్ళు వంచి పనిచేయాలి, ఆ తర్వాత కాస్తంత బుద్ధి ఉపయోగించాలి, దానికి తోడు దైవబలం కావాలి, మంత్రబలం కావాలి. ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూడు మంత్రాలు వినబడుతున్నాయి నాకు. లోపల గర్భగుడిలోంచి స్వామివారి గంటలు, ఇక్కడ స్క్రీన్స్ మీద కనబడుతున్నటువంటి ఈ సినిమాలోని పాటలు, వెనకాల నుంచి మీరు అరుస్తున్న అరుపులు, కేకలు. అంటే స్వామివారి గంటలు ఓం నమో వెంకటేశాయ అంటున్నాయి, ఈ పాటలన్నీ ఓం నమో రాఘవేంద్రాయ అంటున్నాయి, మీ కేకలు అరుపులు ఓం నమో నాగార్జునాయ అంటున్నాయి. ఆ 3 మంత్రాలు, ఆ మంత్రబలం వల్ల మిత్రులు మహేష్ రెడ్డి గారు సంకల్పించిన ఈ బృహత్కార్యం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది మరో అన్నమయ్య, అంటే అన్నమయ్య కంటే పెద్ద అద్భుతంగా ఉంటుంది అని నేను చెప్తాను. అంటే మీరు చూస్తే కానీ అది ఆ అద్భుతం తెలియదు, ఎందుకంటే నేను చూశాను, రషెస్ చూశాను. అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు భక్తులు టీటీడీ దేవస్థానమే చెప్పడం జరిగింది, అన్నమయ్య సినిమా తర్వాత భక్తులు చాలా పెరిగారని. మాది కూడా ఈ సినిమాలో నమో వెంకటేశాయ, ఈ కొత్త జనరేషన్ రోజు వాళ్ళు ఈ పనులు దినవారీ చర్యల్లో వాళ్ళు బిజీ అయిపోయి దేవుడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, కొన్ని అక్కడ జరిగే పూజల గురించి ఈ సినిమాలో తెలపడం జరుగుతుంది. సో మా అందరిది కృషి ఏంటంటే ఈ సినిమా ద్వారా స్వామి మహత్యాలు ఎట్టుంటాయి, ఏంది, ఒక భక్తుడు స్వామితో ఏ విధంగా ఒక ఆట ఆడటం జరుగుతుంది, అది మీ అక్కినేని ఫ్యాన్స్కి ఇది అద్భుతంగా ఉండబోతుంది. నాగార్జున గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.